బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. కోటి సంతకాల ప్రతులను తీసుకొని జిల్లా కేంద్రంలోని ప్రధాన ఆఫీస్కి అయితే చేరారు. ఇక కోటి సంతకాల ప్రతులను అక్కడ భద్రపరచనున్నారు. మొత్తానికైతే సంతకాల సేకరణ కార్యక్రమం విజయవంతం చేశారు వైసీపీ శ్రేణులు. ఇక మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరుబాటును ప్రారంభించింది వైసీపీ. పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందాలి అనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టాలి అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంకల్పించారు. అదే సమయంలో వైద్య విద్య అందుబాటులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. తాను అధికారంలో ఉండగానే మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తి చేసి ప్రారంభించారు. చంద్రబాబు ప్రభుత్వం ఆ క్రెడిట్ ను నాశనం చేయాలి అని బలంగా నిర్ణయించింది అని వైసీపీ ఆరోపించింది. స్వతహానే పెత్తందారులుగా సీఎం అయిన చంద్రబాబు ఇక పేదల పాలిట శత్రువుగా మారారు అంటూ కూడా వైసీపీ తీవ్ర ఆరోపణలు చేసింది. దీనికి సంబంధించి అక్టోబర్లో వైఎస్ఆర్సీపీ రచ్చబండ పేరుతో ప్రజల మద్దతుకు సేకరించాలి అని వెళ్లి కోటి సంతకాల సేకరణ ప్రారంభించింది. చంద్రబాబు ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలి అని నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు, యువత, మేధావులు, వైద్య వర్గాలు పెద్ద ఎత్తున పాల్గొని సంతకాలు చేశారు. వీరి లక్ష్యం కూడా కోటి సంతకాల సేకరణ. ఆ సమయంలోనే తుఫాను వర్షాలు వచ్చాయి. దీంతో ఆ కార్యక్రమం ఫ్లాప్ అవుతుంది అని కూటమి సర్కార్ అనుకుంది. కానీ ప్రభుత్వ వ్యతిరేక ప్రజాభిప్రాయ సేకరణ ఏ దిశలోనూ ఆగిపోలేదు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జనం సంతకాలు చేస్తూనే వచ్చారు. ఆపై ఈ ప్రజా ఉద్యమం నవంబర్కు వచ్చేసరికి నియోజకవర్గాల స్థాయికి చేరింది. ప్రతి నియోజకవర్గంలోనూ సంతకాల సేకరణ ఉధృతంగా సాగింది. అటుపై సంతకాల బాక్సులు సేకరించి నియోజకవర్గాల నుంచి ర్యాలీగా జిల్లా కేంద్రాలకు తరలించారు. ఆ ర్యాలీలకు అనూహ్య స్పందన లభించింది. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వ్యక్తులకు దోచిపెట్టాడాన్ని వీరందరూ కూడా నిరసించారు. ఇక డిసెంబర్ మొదటి వారం కల్లా అన్ని నియోజకవర్గాల నుంచి ఆ బాక్సులను భద్రంగా జిల్లా కేంద్రంలోని పార్టీ ఆఫీస్కు తరలించారు. అక్కడ నుంచి ఈరోజు ర్యాలీగా తాడేపల్లికి తరలించారు. వైఎస్ఆర్సీపీ చేపట్టిన ఈ ఉద్యమం తమ ఆరోగ్యం, విద్యా హక్కుల పరిరక్షణ కోసమే అని జనం అర్థం చేసుకున్నారు. అందుకే ర్యాలీలో పార్టీ శ్రేణులు పోటీగా భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ భాగస్వామ్యం వలన ఇది ఒక విశాలమైన ఇప్పుడు ప్రజాస్వామ్య ఉద్యమంగా నిలిచింది అని, దేశం మొత్తం ఆకర్షిస్తుంది అని వైసీపీ అంటుంది.